నల్ల కారం. అమ్మమ్మల కాలం నాటి ఈ నల్ల కారానికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదండి. నా చిన్నప్పుడైతే నల్ల కారాన్ని ఇలానే ప్రిపేర్ చేసేవాళ్ళు. మా సైడ్ ఇప్పటికి కూడా ఇలానే చేస్తారు. ఇప్పుడంటే కొన్ని యాడింగ్స్ అన్నీ చేస్తున్నారు, లైక్ కరివేపాకు కావచ్చు. ఇలాగా అస్సలు సిసలైన నల్ల కారం నేను ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తాను. ఇది ముద్దపప్పులోకి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో దీనికి ముందుగా ఇలా మిరపకాయలు, ఎండు మిరపకాయలు పైన తొడుము తీసేసి పెట్టుకోవాలి, ఒక 200 గ్రామ్స్ వరకు. బాండిల్లో పెట్టుకున్న తర్వాత కాస్తంత ఒక గంట ఆయిల్ వేసారనుకోండి, ఆయిల్లో బాగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మిరపకాయ చాలా నల్లగా అయిపోతుంది. నల్లగా అవ్వకూడదు, కొంచెం అటు ఇటుగా అవ్వాలి. చూసారు కదా, కొంచెం అటు ఇటుగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం అంటే కొంచెం, 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. చూసారా, ఇది మరీ చల్లారిపోకముందే మనం దంచేసుకోవాలన్నమాట. సో ఇలా క్రంచీగా ఉంది కదా, ఇప్పుడు రోట్లో వేసుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దంచుకుందాం. రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అంత మాత్రమే సరిపోదండి, మనం చూసి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మిరపకాయల కారంని బట్టి కూడా మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు తడిపి కూడా వేసుకోవచ్చండి. ఈ చింతపండు మెత్తగా ఉండడం వల్ల నేనైతే నీళ్ళు అటువంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ తీసుకొని దంచుకోవాలన్నమాట. గార్లిక్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ చింతపండు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, నేను వీడియోలో చూపించినట్టు. చింతపండు, వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇప్పటి వరకు పొడి పొడిగా ఉంది కదా, సో ఇప్పుడు చూసారా ఆ టెక్స్చర్ అనేది మారింది, అంటే కొంచెం ముద్దల దగ్గర కావుతుందన్నమాట. అంతే అండి, ఇంకేం లేదు, అయిపోయింది. సో ఇప్పుడు చక్కగా ఇడ్లీలోకి, లేదంటే వేడి వేడి అన్నంలోకి అయినా కానీ, దోశలోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా చూసారా, కొంచెం బరకగానే దంచుకున్నాము, మెత్తగా దంచుకోవద్దు, మిక్సీలో వేస్తే అంత బాగోదు. ఇప్పుడు పంటి కింద తగిలితే చాలా రుచిగా ఉంటుంది. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫాలో us for more videos.